7 కోట్లు తగ్గచ్చు. ఇది లెక్క ఇట్లా వాళ్ళు ఇదిగో ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, 200 కోట్లేదో చెప్తున్నారు మనుషులు. 200 కోట్లు ట్రిప్పులు తిరిగినట్టు లాస్ వచ్చేటప్పటికి 650 కోట్లు 700 కోట్లు భరిస్తున్నాం అన్నారు వాళ్ళు. అక్కడ వీళ్ళకి 150 కోట్లు 200 కోట్లు పడుతుంది అట్లాగా. అంటే వాళ్ళ రాష్ట్రం అంతా కాబట్టి వాళ్ళకి ఆల్ బస్సెస్ కాబట్టి వీళ్ళకి ఇవే కాబట్టి 200 కోట్లు పడచ్చు జిల్లాల వరకు ఒక రకంగా. అంటే ఇంకా విధి విధానాలు అయితే ఇంకా ఖరారు చేయలేదు సార్. లాస్ట్ లో ఏమన్నా మారుస్తారు అంటూ రాసుకోవడమే కదా. పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు అని చెప్పారు వీళ్ళు. అంటే జిల్లాల వరకేనా, ఉమ్మడి జిల్లాల వరకే, కొత్త జిల్లాల ఏంటనేది ఇంకా క్లారిటీ రావాలా? జిల్లాల వరకు అనుకుంటున్నా నేను. అనుకోవడం అయితే కొత్త జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లా వరకు పెడతారనుకుంటున్నా. అలా అయితే కొంతవరకు ఇదే. కానీ అంటే ఇంతకుముందు కూడా ఈ పాయింట్ రేజ్ అయింది. అప్పుడు కూడా ఇలాంటివి వస్తే ఆటో కార్మికుల ఉపాధి ఏమన్నా కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ పొట్టు కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆ వాహన మిత్రాన్ని 10,000 ఇచ్చేవాడు ఆయన, ఇప్పుడు అది కూడా రావట్లేదు అంట కదా, ఇవ్వట్లేదు అనేది. అది ఏమన్నా ఇష్యూ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి? కొంత ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ అక్కడ పల్లెల్లో బాగా ఇబ్బంది పడేది ఏంటంటే, ఇదివరకు ఆటో అంటే ఒక మన దాన్ని ఏమంటారు క్యాబ్ టైపు, ఇది మనం ఒక్కడమే ఎక్కుతాం, మనకు దీనికి ఇంతని ఛార్జ్ కడతాం.